పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఈ నెల 20న విద్యార్థులతో కలిసి కలెక్టరేట్లను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ హెచ్చరించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం ప్రభుత్వ అసమర్థతకి అద్దం పడుతోందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్లో పూర్తి ఫీజులు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, 20 నెలలు గడుస్తున్నా జీవో జారీ కాలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఎవరికి పేద కులాలు జరుగుతుందని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. మనం మాత్రం పీస్ఫుల్ గా జనాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వంకు దురుద్దేశం ఉందని స్పష్టంగా మొన్న ఆ మధ్య డిప్యూటీ సీఎం కానీ ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే యజమాన్యాలు కాదు, ఫస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఫస్ట్ బ్యాంకు ద్వారా స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వాలి. ట్రస్ట్ బ్యాంకు ద్వారా ఎందుకు నాకు అర్థం కాలేదు. ఏం ప్రాజెక్టులకే ₹1 కోట్ల అప్పులు తెచ్చి ట్రెజరీ ద్వారా బిల్లులు ఇస్తున్నారు. ఒక్కొక్క ట్రెజరీ చెక్కు కాంట్రాక్టర్లకు 6,000 కోట్లు, 7,000 కోట్లు, 8,000 కోట్లు, వాళ్ళకొక్కరికి 6,000 కోట్లు ఇస్తున్నారు. మా 14 లక్షల మంది విద్యార్థులకు మీ దగ్గర పైసలు లేవా? ఏం సమస్య అయిందా? పిల్లల పైసలు ఎక్కడవుతాయి? పన్నులు కడుతున్నాం, అప్పులు తెస్తున్నారు. 20 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, మళ్ళా 2 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు. మొత్తం 4 లక్షల కోట్లు వస్తే ఎక్కడో నేను చెప్పిన అనుకున్నాను. ఒక ₹20 స్కాలర్షిప్ మిగతా తప్ప ఏం ఖర్చు, ఏం ఖర్చు లెక్కలు అడుగుతాం. ప్రపంచం లోపల మినిస్టర్ని దబాయించి అడుగుతున్నాం. ఫైనాన్స్ అధికారులు, ఐఏఎస్ అధికారులు తప్పు చేయొద్దు, పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి. మేము త్వరలో వల్ల ప్రధానమంత్రిని కలిసి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఏ అధికారి, ఏ మంత్రి, ఏ ఆఫీసర్ అవినీతికి పాల్పడ్డా ప్రజల సొమ్ము, విద్యార్థుల స్కాలర్షిప్ల పైసలు, ఫీజుల పైసలు దించే ఎవరిని వదిలిపెట్టమని చెప్పి తెలుస్తుంది. మొన్న విద్యార్థి నేను నాతో యూనివర్సిటీలో చదివినప్పుడు ఆయన స్కాలర్షిప్ రాకపోతే అప్పుడు మొత్తం రాకుండా కొట్లాడి నేను స్కాలర్షిప్ తీసుకున్నాను. ఆయన అమెరికాకు పోయి 5